శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 203వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ద్రౌపదీదేవి అర్జునుడిని స్వయంవరంలో వరించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వర్ణించడం జరుగుతున్నది. క్షత్రియులందరూ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలం అయిన తర్వాత బ్రాహ్మణ మధ్యంలోంచి అర్జునుడు లేవటం, ఆ లేచి ధనస్సు దగ్గరికి వెళ్తున్నటువంటి అర్జునుడిని చూసి బ్రాహ్మణులందరూ కూడా కొంతమంది ఏమన్నా ఇతడు అనవసరంగా లేస్తున్నాడు, క్షత్రియులకే సాధ్యం కానటువంటి పని ఇతనికి ఎలా సాధ్యం అవుతుంది అని అనుకోవటం. కొంతమంది ఏమన్నా ఇతడు తప్పకుండా విల్లు ఎక్కువ పెడతాడు, లక్ష్యాన్ని ఛేదిస్తాడు అని అనుకోవటం. ఆ తర్వాత అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించడం, ద్రౌపదీదేవి స్వయంవరంలో అర్జునునికి స్వయంవర మాలని వేయటం అనేటువంటిది వ్యాసుడు వారు చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా వివరించడం జరుగుతున్నది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ధనురారోపణార్థం ఉత్థితం అర్జునం ప్రతి బ్రాహ్మణానాం శుభాశంసనం. ఆరోపణార్థం ఉత్థితం అంటే ధనస్సు ఎక్కువ పెట్టడానికి లేచినటువంటి ఆ అర్జునుడి గురించి బ్రాహ్మణానాం శుభాశంసనం, బ్రాహ్మణులు కొంతమంది చక్కగా శుభ ఆశీస్సులు అందించడం జరిగింది. అర్జునైన ధనురారోపణ పూర్వకం లక్ష్య వేధ, లక్ష్యాన్ని ఛేదించడం. ద్రౌపద్య అర్జున కంటే మాలా ప్రక్షేప, ద్రౌపదీదేవి వచ్చి అర్జునుడి కంఠంలో స్వయంవర మాలని ఉంచటం అనేటువంటిది ఇంతవరకు వర్ణించారు. శ్రీ వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు వారు జనమేజయ మహారాజుకు చెప్తూ, యదా నివృత్త రాజాను ధనుష సద్య కర్మణ అధోదతిష్ట విప్రాణాం మధ్యాజిష్ణురుదారధీ. ఎప్పుడైతే రాజులందరూ కూడా ధనస్సు ఎక్కువ పెట్టలేక నివృత్త తిరిగి వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు, ధనుష సద్య కర్మణ, ధనస్సుని సద్యం అంటే ఎక్కువ పెట్టి లక్ష్యాన్ని ఛేదించడం అనేటువంటి కర్మ నుంచి ఎప్పుడైతే విరమించారో రాజులందరూ, అధ అధోదతిష్టత్, అధ ఉదతిష్టత్ విడదీస్తే అధ ప్లస్ ఉదతిష్టత్, ఉదతిష్టత్ అంటే లేవటం. ఎక్కడి నుంచి? విప్రాణం మధ్యాత్, బ్రాహ్మణోత్తముల మధ్యలో కూర్చున్నటువంటి పంచపాండవుల్లో మొట్టమొదట ఐదుగురులో ఎవరు లేచారంటే అర్జునుడే లేచాడు. ఇక్కడ పెద్దవాడిని అనుసరించలా, ధర్మరాజు లేవాలి, తర్వాత భీముడు లేవాలి, ఇట్లాంటి ఆర్డర్ లేదు. మొట్టమొదటి అర్జునుడే లేచారు. అది అంటే భగవంతుడు విధిరాత, ఎవరు లేవాలి, ఎవరు స్వయంవరానికి రావాలి. అక్కడ లక్ష్యం ఏం, దేని గురించి? అదేమి గదాయుద్ధం కాదు, లేకపోతే ధర్మ సందేహాలు కాదు. ధర్మ సందేహాలు అయితే ధర్మరాజు లేచేవాడు, గదాయుద్ధం అయితే భీమన్న లేచేవాడు. కానీ అక్కడ లక్ష్యం ధనుసుకి సంబంధించింది కాబట్టి ఆ లక్ష్యాన్ని పడగొట్టేటువంటి వాళ్ళందరూ విఫలమయ్యారు కాబట్టి మొట్టమొదటి లేచింది అర్జునుడు లేచారు. అది సమన్వయం మనం అక్కడ చూసుకోవాలట. ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ ఇదే అధ్యాయంలో చివరిలో లక్ష్యాన్ని ఛేదించగానే ధర్మరాజు పక్కకి వెళ్ళిపోతాడు. ధర్మరాజు కానీ నకుల సహదేవులు పక్కకి వెళ్ళిపోతారు. తర్వాత భీమార్జునులు చూసుకుంటారు మిగతా సంగతి అంతా. ఇక్కడ అధోతతిష్టద్విప్రాణం మధ్యాత్, బ్రాహ్మణుల మధ్యలో నుంచి జిష్ణురుదారధీ, జిష్ణు అనే పదం వాడుతున్నారు ఇక్కడ, చూసారా? గత పాఠంలోనూ ఈ పాఠంలోనూ ఎక్కువగా జిష్ణు జిష్ణు అనే పదం వాడుతున్నారు. జయశీలుడైనటువంటి వాడు జిష్ణుడు, జయించగలిగినటువంటి వాడు జిష్ణుడు. అనేక యుద్ధాలని గాని ఎన్నో విజయాలని పొందినటువంటి వాడు. అలాగే విజయుడు అనే పేరుంది అర్జునుడికి. మనకి అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి, బీభత్స ఇట్లాంటి పేర్లు ఏవైతే ఉన్నాయో దశనామాలు అంటారు వాటిని. ఇవి విరాట పర్వంలో ఉత్తరుడితో చెప్తూ ఉంటాడు. అర్జునుడే చెప్తాడు, ఈ 10 నామాలు సుప్రసిద్ధమైనవి అయ్యా, ఈ 10 నామాలు తలుచుకుంటే చాలు విజయం చేకూరుతుంది అని చెప్పి అర్జునుడు ఉత్తరుడికి చెప్తాడు ఆ 10 నామాలు. అట్లా దాంట్లో జిష్ణుహు అనే పదం కూడా ఎక్కువగా ఇక్కడ ఎందుకు వాడుతున్నారంటే, ఇప్పుడు జయశీలుడుగా ఉన్నాడు, జయించబడుతున్నాడు కాబట్టి విజయుడు అనొచ్చు, జిష్ణుడు అనొచ్చు. అలాంటి 10 నామాలలో ఏదైతే
సందర్భ ఉచితంగా ఉంటుందో అటువంటి పదాలను కవులు వాడుతూ ఉంటారు. ఉదక్రోశన్ విప్రముఖ్య విధున్వంతో జినాని చ దృష్ట్వా సంప్రస్థితం పార్థం ఇంద్రకేతు సమప్రభం. ఎలా ఉన్నాడు ఆ పార్థుడు? బయలుదేరినటువంటి పార్థుడు అంటే ఇంద్రకేతు సమప్రభం. ఇంద్రుని యొక్క ధ్వజం, కేతు అంటే ధ్వజం, ఇంద్రధ్వజ సమప్రభం, ఇంద్రధ్వజంలా ప్రకాశిస్తున్నటువంటి ఆ అర్జునుడిని దృష్ట్వా చూసి, ఇల్లు ఎక్కబెట్టడానికి ప్రస్థితం సంప్రస్థితం పార్థం దృష్ట్వా ఉదక్రోశన్ విప్రముఖ్యా. అక్కడ ఉన్నటువంటి విప్రముఖ్యులు బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈ విధంగా అనుకుంటున్నారట. అక్కడ ఉన్న బ్రాహ్మణుల్లో కొంతమంది ఏమన్నా పాజిటివ్ గా, కొంతమంది ఏమన్నా నెగిటివ్ గా. కేచిదాసన్ విమనస, కేచిదాసన్ ముదాన్విత. విమనస అనే పదానికి అర్థం కొంచెం తిరస్కరణ భావంతో చులకనగా చూడటం, మనసు విరిగిపోయినట్టుగా భావించడం. దేని వీడెళ్తున్నాయంటి అన్నట్టుగా చూశారు, నిరాదరించి చూడటం. అది కేచిదాసన్ ముదాన్విత. ముదా అంటే సంతోషం. కొంతమంది పరమానందపడ్డారు, ఆహా మన వాళ్ళలో ఒకళ్ళు లేచాడు రా అన్నట్టుగా ఎంతో ఆనందం పొందారు కొంతమంది. ముదాన్వితా కేచిత్ విమనస్క కేచిత్. అట్లాంటి వాళ్ళ మాటలు యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకి కట్టినట్టుగా వ్యాసుడు వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆహు పరస్పరం కేచిన్ నిపుణా బుద్ధిజీవిన. బుద్ధిజీవులైనటువంటి వాళ్ళు, కేచిన్ నిపుణాహ, కొంతమంది నిపుణులైనటువంటి వాళ్ళు. అంటే నిపుణులు అంటే ఎందుకు అంటున్నారు ఇక్కడ అనే పదం పెట్టారంటే, అతని యొక్క ప్రవర్తన గాని, నడక తీరు గాని, వేషధారణ గాని ఇవన్నీ పరిశీలించి మాట్లాడేటువంటి వాళ్ళే నిపుణులు. ఎలా పడితే అలా కాదు. అట్లాంటి వాళ్ళు ఆహుహు పరస్పరం, పరస్పరం వాళ్ళలో వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్నటువంటి వాటిని ఇక్కడ వర్ణిస్తున్నారు. యత్కర్ణ శల్య ప్రముఖై క్షత్రియైర్లోక విశ్రుతై నాతతం బలవద్భిర్హి ధనుర్వేద పరాయణై. ఇప్పటిదాకా ఎక్కువ పెట్టినటువంటి క్షత్రియ వీరులు ఎవరైతే ఉన్నారో, ధనుర్వేద పరాయణులైనటువంటి వీరులు వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు? యత్ కర్ణ శల్య ప్రముఖై, కర్ణుడు శల్యుడు మొదలైనటువంటి ఎవరైతే వీరుల చేత, ఏ క్షత్రియ వీరుల చేత అయితే ఈ లోక విఖ్యాతిగాంచినటువంటి ప్రధానమైనటువంటి క్షత్రియ వీరులైనటువంటి వాళ్ళ చేత ఈ స్వయంవరంలో, ఈ ధనుర్ ప్రదర్శనలో వాళ్ళు ఎక్కువ పెట్టలేకపోతే ఇతనేమిటి ఆకతాయిలాగా లేస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు. నా అతతం బలవద్భిర్హి. వాళ్ళు బలం లేక ఓ పక్కన ఓడిపోయి తిరిగి వస్తే వాళ్ళే జయించలేనటువంటి దాన్ని ఆతతం. ఆతతం అంటే ఆతతాయిన్ అంటారు. ఆతతాయిన్ అనే పదానికి అర్థం ఏంటంటే కాస్త తెలిసి తెలియకుండా వెళ్ళేటువంటి అమాయకుల్లాగా చేసేటువంటి పనిని ఆతతాయిన్ అంటారు. అల్లరి చేస్తుంది. అక్కడికి వెళ్ళి అల్లరి పాలయ్యేట్టుగా ఇతను లేస్తున్నాడేంటి? గొప్ప గొప్ప మహామహులైనటువంటి వాళ్ళ వల్లనే కాలేనటువంటి పని. తత్కథం త్వత్కృతాస్త్రేణ ప్రాణతో దుర్బలీయస వటుమాత్రేణ శక్యం హి సద్యం కర్తుం ధనుర్ద్విజాః. వటుమాత్రేణ, వటు అంటే బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారితో ఏం శక్యమవుతుంది? ఇది ఎలా సాధ్యమవుతుంది? తత్కథం త్వత్కృతాస్త్రేణ. కృతాస్త్రేణ అనే పదానికి అర్థం ఏంటంటే చక్కగా అస్త్ర విద్యనంతా చక్కగా క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వాళ్ళ చేతే కానటువంటి పని ఇక ఈ వటువుతో ఏం ఏం శక్యమవుతుంది? ఏం సాధ్యమవుతుంది? ఈ ధనస్సుని, ఈ వింటినారిని కట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించడం ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి అపహాస్యం అయిపోతామే అనుకుంటున్నారు అక్కడ బ్రాహ్మణులు కొంతమంది. అపహాస్య, అవహాస్య అని, అపహాస్య ఒకటి. అవ అవహాస్య భవిష్యంతి బ్రాహ్మణ సర్వరాజసు కర్మణ్యస్మిన్న సంసిద్ధే చాపలాద పరీక్షితే. చిత్తాచాంచల్యం వచ్చినట్టుగా ఇతను బయలుదేరుతున్నాడు. రాజలోకాల మధ్యలో మన బ్రాహ్మణమైనటువంటి మనం అపహాస్యం పాలమైపోతామేమో ఇతని వలన అని చెప్పి అనుకుంటున్నారు కొంతమంది. సర్వరాజసు, సమస్తమైనటువంటి రాజలోకాలన్నీ ఉన్నాయి. వీళ్ళేనా పైన దేవగంధర్వులను? వాళ్ళకి తెలియందే ఉంది, వాళ్ళు తెలిసే వచ్చారు. వాళ్ళు స్వయంగా అర్జునుడిని ద్రౌపది వరించే సన్నివేశం చూడటం కోసం వేయించేసి ఉన్నారు ఆ శుభ క్షణం కోసం. వీళ్ళేమనుకుంటున్నారు బ్రాహ్మణులు కొంతమంది? సమస్తమైనటువంటి రాజలోకాల్లో మనమైనటువంటి బ్రాహ్మణులం అపహాస్య భవిష్యంతి, ఇతని వలన అపహాస్యం పొందుతాము, ఇతడు అపహాస్యం పొందుతాడు అని చెప్పి ఏకవచనం వాడారు అక్కడ. కర్మణ్యస్మిన్న సంసిద్ధే చాపలాత పరీక్షితే.
చాపలంతో, బుద్ధి చాపలంతో ఇతడు సరిగ్గా పరీక్షించకుండా తన బలాబలాల్ని అక్కడ పెట్టినటువంటి ఆ ధనస్సు యొక్క బలాన్ని పరీక్షించకుండా ఈ కర్మయందు సంసిద్ధుడయ్యాడే ఈ పిల్లవాడు లేస్తున్నాడు కుర్రాడు. యద్యేష దర్పాత్, పోనీ ఇదేమన్నా దర్పంతో చేసిన పనే, అహంకారంతో లేచాడా ఏమన్నా అనుకుంటున్నారు. యది ఏష దర్పాత్ దర్శాద్వాప్యధ బ్రాహ్మణ చాపలాత్, అహంకారాదుల వలన, చిత్తాచాంచల్యాల వలన, లేకపోతే బ్రాహ్మణులకు సహజంగా ఉండే ఏమన్నా చాపల్యాల వలన ఏమన్నా ఇతను ఎందుకంటే కుర్రవాళ్ళు కొంచెం ఉండేటువంటి దుడుకుతనం ఉంటుంది, దాని వలన ఏమన్నా లేచాడా ఇతను ఏమన్నా. ప్రస్థితో ధనురాయంతు వార్యతాం సాధుమాగమత్, కాబట్టి అలా ధనస్సు ఎక్కుపెట్టడానికి ప్రస్థిత, లేచి వెళ్తున్నటువంటి ఆ బ్రాహ్మణోత్ముడిని వార్యతాం, వారించండి, కాస్త చెప్పండి, ఎవరన్నా చెప్పండి, నివారించండి. సాధు మా గమత్, మా గమత్, వెళ్ళకుండా ఉంటే సాధు సాధు బాగుంటుంది, అతను వెళ్ళి ఎక్కువ పెట్టకుండా ఉంటే బాగుంటుంది, అపహాస్యం అయిపోతాడు, లేకపోతే నవ్వులు పాలైపోతాడు, తెలుసో తెలియకో వెళ్తున్నాడేమో అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళు. నావహాస్యా భవిష్యామో నచలాఘవమాస్థితాః నచ విద్విష్టతాం లోకే గమిష్యామో మహీక్షితాం. నా అపహాస్యో భవిష్యామః, ఇతని వల్ల మనం అపహాస్యం పొందకుండా ఉంటాం, అతను కనుక వెళ్ళకుండా ఉంటే. నచలాఘవమాస్థితాః, ఆ ధనస్సు ఎంత బరువు ఉన్నదో అతనికి తెలియట్లేదు, మనం నవ్వుల పాలవకుండా ఉంటాం, కాబట్టి వెళ్ళేటువంటి వాడిని ఆపితే బాగుంటుందేమో అని చెప్పి బ్రాహ్మణులందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, కానీ వెళ్తున్నటువంటి ఆ అర్జునుడి యొక్క నడక, ఆ బాహువుల యొక్క భుజబల పరాక్రమాలని వీటిని క్షుణ్ణంగా తెలిసిన కొంతమంది అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. అది చెప్తున్నారు ఇక్కడ వ్యాసుల వారి తర్వాత శ్లోకంలోంచి. కేచిదాహుర్యువా శ్రీమాన్ నాగరాజ కరోపమః పీనస్కందోరుబాహుశ్చ ధైర్యేణ హిమవానివ. ఇది మనకు కావాలి. కేచిత్ అంటే కొంతమంది, ఆహుహు ఈ విధంగా అనుకుంటున్నారట. యువ, యువ అంటే ఈ యువకుడు, వెళ్తున్నటువంటి వాడు ఎలా ఉన్నాడు, యువ అంటే యువానహ, యువకుడు, ఈ వెళ్తున్న యువకుడు ఎలా ఉన్నారు. శ్రీమాన్ నాగరాజ కరోపమా, వెళ్తున్నటువంటి ఆ కరములు, ఆ పిల్లవాడి యొక్క కరములు అంటే చేతులు, భుజాలు చేతుల్ని వర్ణిస్తున్నారు. ఆ భుజాలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే నాగరాజ, నాగరాజ అంటే వాసుకి, తక్షకుడు, శేషుడు, ఆదిశేషుడు మొదలైనటువంటి వాళ్ళ పడగలు ఎలా ఉంటాయో ఆ పడగలలాగా ఉన్నాయి అతని చేతులు అన్నట్టుగా వర్ణిస్తున్నారు. శ్రీమాన్ అని పెట్టారు అక్కడ, అంటే తప్పకుండా ఆదిశేషుడి యొక్క పడగలు ఎట్లా ఎంత బలిష్టంగా ఉంటాయో అట్లా ఉన్నాయి అతని యొక్క చేతులు రెండు. పీనస్కంద ఉరుబాహుశ్చ, పీన అంటే బలిష్టమైనటువంటి స్కందములు, భుజాలు, అలాగే వక్షస్థలము, బాహువులు కలిగినటువంటి ఇతడు ధైర్యేణ హిమవానివ, అతడి నడుస్తుంటే అతని యొక్క ధైర్యం చూస్తుంటే హిమవానివ, హిమవత్ పర్వత శిఖరం ఎంత ఉన్నతంగా ఉంటుందో అంత ఉన్నతమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అట్లా ఉన్నాడయ్యా అని చెప్పి పెద్దవాళ్ళు అనుకుంటున్నారట. అంతేకాకుండా వెళ్తున్నటువంటి నడక ఎలా ఉంది. సింహఖేల గతి, గతి అంటే వెళ్తున్నటువంటి మార్గం. సింహఖేల గతి, సింహం ఎంత హుందాగా నడుస్తుందో అలా నడుస్తున్నాడు, ఇదో లెక్క నాకన్నట్టుగా. సింహఖేల గతి శ్రీమాన్ మత్త నాగేంద్ర విక్రమ, నాగేంద్రుడు అనే పదానికి అర్థం ఇక్కడ నాగము అన్న, అలాగే వారణము అన్న ఏనుగు, గజేంద్రం. మత్త నాగేంద్ర విక్రమ, ఎలాంటి గజేంద్రం అంటే మత్త, మంచి పొగరెక్కినటువంటి మదించినటువంటి గజేంద్ర విక్రమ, గజేంద్ర పరాక్రమాన్ని ప్రదర్శించడానికి వెళ్తున్నటువంటి శ్రీమాన్ అన్నారు అక్కడ. శ్రీమాన్ అంటే మామూలు ఏనుగు కూడా కాదు, దివ్యమైనటువంటి ఏనుగు, ఐరావతం లాగా ఉన్నాడు ఈ మహానుభావుడు, తేయాలగా ఉన్నాడు. ఆ నడక చూస్తేనేమన్నా సింహఖేల గతి, సింహంలో నడుస్తున్నాడు. సంభావ్యమస్మిన్ కర్మేదం ఉత్సాహచ్చానుమీయతే, ఇతని ఉత్సాహం చూస్తుంటే సంభావ్యం అస్మిన్ కర్మే అని చెప్పేస్తున్నారు. ఈ కర్మ ఇతడే చేయగలడు, ఇతడి వల్లనే సాధ్యమవుతుందా అని ఉన్నట్టుగా ఉంది ఇతని ఉత్సాహం చూస్తుంటే. ఆ ఉత్సాహం ఎట్లాంటిది, మిగతా వాళ్ళ నడక్కి వాళ్ళు వెళ్ళిన దానికి దుర్యోధనుడు, కర్ణుడు ప్రదర్శించిన ఆ ఉత్సాహానికంటే కూడా ఇతని ఉత్సాహము, ఆ హుందాతనము, ఆ టీవీ చూస్తుంటే, ఎందుకంటే ఉత్సాహాన్ని బట్టే ఎప్పుడైనా కర్మ యొక్క ఫలితాన్ని నిర్దేశించడం జరుగుతుంది.
ఆ ఉత్సాహాన్ని బట్టి కర్మ ఫలితం. అలా ఈ ఉత్సాహం ఉంది చూసారా, దీన్ని బట్టి ఈ కర్మ ఇతనికి తప్పకుండా సిద్ధిస్తుంది అనేటువంటిది ఆశంసిస్తున్నారు బ్రాహ్మణులు. శక్తిర్యస్య మహోత్సాహౌ నహ్యశక్యః స్వయం వ్రజేత్ నచ తద్విద్యతే కించిత్ కర్మలోకేషు యద్భవేత్. శక్తిర్యస్య మహోత్సాహం, ఎవరికైతే మహా ఉత్సాహమైనటువంటిది ఉంటుందో అటువంటి వారికే శక్తి ఉంటుంది. శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. అటువంటి ఉత్సాహం ఇతడి నడకలో కనిపిస్తుంది, హుందాతనంలో కనిపిస్తుంది. మహోత్సాహమైనటువంటి శక్తి, ఆ పని చెయ్యాలనేటువంటి ఉత్సాహం. ఇంతమంది బ్రాహ్మణోత్తములు కూర్చున్నారు, ఎవరన్నా లేచారా? ఇంతవరకు క్షత్రియులందరూ అయిపోయింది, వాళ్ళమంతా అయిపోయింది, మిగిలింది ఎవరు లేరు, ఇక ప్రజలు బ్రాహ్మణులే. ఇంతమందిలో అతడి లేచాడంటే ఆ ఉత్సాహం చాలు. మొట్టమొదట శక్తిర్యస్య మహోత్సాహో నహ్యశక్తః స్వయం వ్రజేత్. శక్తి లేనటువంటి వాడు వాడే వెళ్ళిపోతాడు, రాజులందరితో అయిపోయింది, చిత్తగించారు అక్కడ. కాబట్టి అశక్తుడైనటువంటి వాడు వెళ్ళిపోతాడు, శక్తి ఉన్నటువంటి వాడు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తాడు. అలాగే బ్రాహ్మణానాం అసాధ్యం చ నృషు సంస్థానచారిషు. ఇక అసలు విషయానికి పురాణాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక అయినా బ్రాహ్మణులకు అసాధ్యమైనటువంటిది ఏముంటుందో చెప్పండి అంటూ కొంతమంది మాట్లాడుతుంది. మనకి అసాధ్యమైనది ఏముంది? బ్రాహ్మణానాం అసాధ్యం చ ఋషులు సంస్థానచారిషు. మానవలోకంలో కానీ రాజలోకంలో క్షత్రియోత్తముల కంటే కూడా బ్రాహ్మణులకు అసాధ్యమైనటువంటిది ఏముంటుంది? ఎట్లాంటి బ్రాహ్మణులు? అబ్బక్షా వాయుభక్షాశ్చ ఫలాహారా దృఢవ్రతా. నియమనిష్టలతో దృఢమైనటువంటి వ్రత దీక్షాదులని చక్కగా ఆచరిస్తూ, ఫలాహారులై కేవలం ఫలమూలాలు కందమూలాలని తింటూ, ఇంకా చెప్పాలంటే వాయుభక్షకులైనటువంటి వాళ్ళని అబ్బక్ష, అప్ప అంటే నీరు, నీటినే ఆహారంగా తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తపస్సుగా చేసుకునేటువంటి వాళ్ళు కేవలం వాయువుని మాత్రమే భక్ష అంటే వాయువుని కాస్త గాలి పీల్చి కడుపు నింపుకునేటువంటి వాయు భక్షకులు కొంతమంది ఉన్నారు వీళ్ళలో. అంటే వాడు ఉపవాస దీక్షలు తపోదీక్షలతో శరీరాన్ని కృషింపచేసినప్పటికీ కూడా అలాంటి వాళ్ళకు కూడా బ్రాహ్మణులకు అసాధ్యమైనటువంటిది ఏముంటుంది? వాళ్ళలో బలం లేదనుకుంటున్నారేమో, వాళ్ళకున్న తపశ్శక్తి చాలు. వాళ్ళ ఒక దర్భపుల్లలో కూడా కొండంత బలాన్ని నింపగలరు, కొండంత బలాన్ని కూడా దర్భపుల్లలాగా తీసేయగలరు. అంతటి శక్తి కలిగినటువంటి వాళ్ళకి ఇట్లాంటి మహా దృఢమైనటువంటి వ్రతాలు కలిగినటువంటి వాళ్ళని ఇవో లెక్క అనుకుంటున్నారు కొంతమంది. దుర్బల అపి విప్రాహి బలీయాం సస్వతేజస. అదే విషయం చెప్తున్నారు. బ్రాహ్మణులు దుర్బల అపి, వాళ్ళు బలం లేనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా బలీయాంసహ, బలమైనటువంటి వాళ్ళు. దేంట్లో? సహ స్వతేజస, ఇక్కడ స్వే అని ఉంది, స్వతేజస అని ఉండాలి, లేకపోతే స్వే అని పెట్టుకున్న బహువచనం. స్వే తేజస్, వాళ్ళ తేజస్సుల చేత. ఇక్కడ తజస అని పడింది, తే అనేటువంటి అక్షరం ఉండాలి. ఇది మనకి గూగుల్ ట్రాన్స్లేషన్ లో వచ్చే చిన్న చిన్న పొరపాటు. తేజస్సు అంటే వాళ్ళ యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో ఆ తేజస్సునే తపోబలం అంటారు. ఆ తపోబలం వచ్చినటువంటి బలమే మహాబలం. వాళ్ళు శారీరకంగా దుర్బలమైనప్పటికీ కూడా వాళ్ళ బలమంతా కూడా తపోబలంలో ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణో నావమంతవ్య సదసద్వా సమాచరన్. అట్లాంటి బ్రాహ్మణోత్తములు కనుక ఎప్పుడైనా మనకు కనిపిస్తే, మీరు ఇలా ఉన్నారేంటి, ఆకారం ఇలా ఉందేంటి, పీనుగులాగా ఉన్నాయేంటి, బొమికలు ఎండిపోయినాయేంటి, దుర్బలంగా ఉన్నాడేంటి అని చెప్పి అనుకోకూడదు. కేవలం ఆకారంలో రూపురేఖల్లో బట్టి మనం చెప్పకూడదు. అతని తేజస్సు, నడవడిక, ఆ దృఢవ్రతము మొదలైనటువంటివన్నీ తెలుసుకున్నాక మనం అతని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని నమస్కారం చేయాలి. ఎప్పుడు కూడా బ్రాహ్మణో నా అవమంతవ్య. నావమంతవ్య అంటే అవమానించరాదు అని అర్థం. బ్రాహ్మణుల్ని ఎప్పుడు అవమానించరాదు. సదసద్వా సమాచరన్. సత్ అసత్వా సమాచరన్. సత్ ప్లస్ అసత్ సదసత్ కలిపితే అది ఎలా ఉన్నది, మంచైనా చెడైనా, ఆ బ్రాహ్మణుడు మంచివాడైనా చెడువాడైనా, లేకపోతే అందంగా ఉన్న అందవికారంగా ఉన్న, బలంగా ఉన్న బలహీనంగా ఉన్న, ఎట్లా మనకి కనిపించినప్పటికీ కూడా అవమంతవ్య బ్రాహ్మణ. సుఖం దుఃఖం మహద్రస్వం కర్మయత్ సముపాగతం జామదగ్నేన రామేణ నిర్జితా క్షత్రియాయుధి. సుఖం దుఃఖం మహద్రస్వం.
ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివన్నీ కూడా మహత్ హ్రస్వం, చిన్న చిన్నవి వాళ్ళకి. బ్రాహ్మణులు అట్లాంటి బ్రాహ్మణోత్తముల దృష్టిలో సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా అల్పప్రాయంగా తీసేసుకుంటారు వాళ్ళు. ఏ కర్మ వచ్చినా ఎటువంటిదైనా సరే సముపాగతం, వాళ్ళకి సమీపించినటువంటి ఆ కర్మలు చిన్నవిగా తీసుకుంటారు. ఉదాహరణకి అది చిన్న కర్మైనా వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకుని క్షత్రియుని ఏ విధంగా నిర్జించారంటానికి జామదగ్నేన రామేణ అనే ఉదాహరణ చెప్తున్నారు. అవును, జమదగ్ని కుమారుడు అయినటువంటి పరశురాముడు బ్రాహ్మణుడే కదా. ఆయన ఏం చేశాడు? నిర్జితా క్షత్రియా యుధి, సమస్తమైనటువంటి భూమండలంలో ఉన్నటువంటి రాజుల్ని క్షత్రియులందరినీ కూడా యుద్ధంలో నిర్జిత, ఓడించి పారేశాడు. జామదగ్నేన రామేణ, రాముడి చేత, పరశురాముడి చేత. జమదగ్ని కుమారుడైన వాడు జామదగ్ని అని పిలువబడతాడు. భార్గవరాముడి తండ్రి పేరు జమదగ్ని, తర్వాత పరశురాముడు అని పిలుస్తాడు. రామావతారం, పరశురామావతారం. అంతేకాకుండా ఇంకో బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఈ బ్రాహ్మణోత్తములు ఒక్కొక్కళ్ళు అరివీర భయంకరంగా వాళ్ళ యొక్క తేజస్సు ప్రతాపాలు, వీర్య పరాక్రమాలని చూపించినటువంటి వాడు. ఇంకో బ్రాహ్మణుడు ఏం చేశాట? పీతః సముద్రో అగస్త్యేన అగాధో బ్రహ్మ తేజస, ఆయన యొక్క బ్రహ్మ తేజస్సుతో సముద్రాన్నే తాగేశాట, అవపోసన పట్టేశాట. పీతః, ఆచమనం చేస్తున్నారు అన్నాడు, సముద్రాన్ని కాస్త చెంచాడు ఉద్ధరణ నీళ్ళలాగా తీసుకున్నాడు, తాగేశాడు. మొత్తం సముద్రం అంతా ఎండిపోయింది, అగాధం అయిపోయింది మొత్తం అంతా. ఎవరు చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా? కాబట్టి ఆ బ్రహ్మ తేజస్సులు, ఆ తేజస్సులు, ఆ తపశ్శక్తుల మందు ఎవరు పనికిరారు. తస్మాత్ బ్రువంతు సర్వేత్ర వటురేష ధనుర్మహాన్. కాబట్టి ఈ వటుహు, ఏషవటుహు, ఈ బ్రహ్మచారి, వటువు అంటే బ్రహ్మచారి, ఈ వెళ్తున్నటువంటి బ్రహ్మచారి తప్పకుండా ధనస్సుని ఎక్కువ పెట్టడంలో మహాన్ గొప్పవాడుగా కనిపిస్తున్నాడు. తస్మాత్ బ్రువంతు, కాబట్టి ఇతనికి మనం శుభం పలకాలి. ఆరోపయతు శీఘ్రం వై తథేత్యూచు ద్విజర్షభ. ద్విజర్షభ అంటే బ్రాహ్మణ ఋషభులు, బ్రాహ్మణ పొంగవులు ఎవరైతే ఉన్నారో ఆసీనులైన పెద్దలందరూ కూడా ఆరోపయతు శీఘ్రం వై, తప్పకుండా ఇతరు ఆరోపయతు, ఈ లక్ష్యాన్ని ఛేదించుగాక, ఈ ధనస్సుని ఎక్కుపెట్టుగాక అని చెప్పి ఆశీర్వచనం అందించారు అర్జునుడికి వెళ్తున్నటువంటి బ్రాహ్మణుడికి. ఇలా జమదగ్ని గాని, అగస్త్యుడు గాని, ఇంకా చెప్పాలంటే క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడే వశిష్ఠుడి యొక్క బలాన్ని తెలుసుకుని బ్రాహ్మణ తేజస్సులే గొప్పది క్షత్రియ తేజస్సు కంటే అని తెలుసుకుని బ్రహ్మర్షిగా మారిన వాడు విశ్వామిత్రుడు కదా, అంతకుముందు మనం చెప్పుకున్నాము. ఇట్లా ఉదాహరించుకున్నారు వాళ్ళందరూ. కొంతమంది ఏమన్నా ఇదేం పని అన్నారు, కొంతమంది ఏమన్నా ఇతరే కరెక్ట్ గా చేయగలదని చెప్పి సంబోధించుకుంటూ వచ్చారు. అయితే వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు చెప్తూ అర్జునుడి రంగం మీదకి వచ్చి ఆ ధనస్సు దగ్గరికి వచ్చి, ఏవం తేషాం విలపతాం, విలపతాం అంటే వాళ్ళ యొక్క మాటలు, అంతేగాని ఏడవటం కాదు, అక్కడ విలాపం కాదు. విలపతాం అంటే ప్రలాపము, విలపము, సల్లాపము, ఏవైతే భాషలు ఉంటాయో అట్లాంటివన్నీ కూడా. ఏవం తేషాం విలపతాం విప్రాణాం వివిధా గిరః. వివిధా గిరః, గిరః అంటే మాటలు. వివిధా గిరః, ఈ విధంగా విధమైనటువంటి మాటలు విప్రాణం, బ్రాహ్మణోత్తముల ద్వారా మాట్లాడినటువంటివన్నీ కూడా ఈ విధంగా ఉంటే, అర్జునో ధనుషోభ్యాసే తస్థో గిరిదివాచల, అర్జున పాండవ శ్రేష్టో దృష్టద్యుమ్నమధాబ్రవీత్. అర్జునుడు ధనస్సు దగ్గరికి వచ్చి తస్థౌ, అలా నిలబడ్డాట. ఎలా నిలబడ్డాడు? గిరిరివాచల, గిరిహి ఇవ అచల, చక్కగా నిశ్చలంగా ఉన్నటువంటి ఒక పర్వతం లాగా అలా నుంచున్నట్ట అర్జునుడు. ముందుగా అక్కడ దృష్టద్యుమ్నుడితో ఒక మాట చెప్తున్నాడు. అర్జున పాండవ శ్రేష్ఠో దృష్టద్యుమ్నం అలా అబ్రవీత్. దృష్టద్యుమ్నుడితో ఒక మాట అంటున్నాడు అక్కడ. ఏమనంటే, ఏతద్ధనుర్బ్రాహ్మణానాం సజ్జం కర్తుమలం తు కిం. కిం అంటే ప్రశ్నావాచకం. ఏమయ్యా, చేయొచ్చా, ఈ పని చేయొచ్చా అని అడగటం. ఏం పని? బ్రాహ్మణులు ఈ ధనస్సుని ఎక్కువ పెట్టవచ్చా అని అడుగుతున్నాడు ముందు. నువ్వేదో కులం రూపం గుణం అట్లా ఇట్లా ఇట్లా అని ఏవో చదివావయ్యా, ఎందుకైనా మంచిది అడుగుతున్నాను, మళ్ళీ ఎక్కువ పెట్టిన తర్వాత నా బలం వేస్ట్ అయిపోకూడదు. అందువల్ల లక్ష్యం ఛేదిస్తే, నేను లక్ష్యం చేస్తే, బ్రాహ్మణులు లక్ష్యం చేస్తే నువ్వు అన్నటువంటి పందెం కుదురుతుందా లేదా? ఏతద్ధను బ్రాహ్మణానాం సజ్జం కర్తుమలం తువా అని అడిగితే, అప్పుడు మళ్ళీ దుష్టద్యుమ్నుడు, ఇవి కొన్ని, ఈ చెప్తున్నటువంటి శ్లోకాలు కొన్ని
పుస్తకాలలో ఈ శ్లోకాలు లేవు. స్వయంగా వెళ్ళాడు అర్జునుడు, దాని ఆ లక్ష్యాన్ని ఛేదించాడు అన్నట్టుగా కొన్ని పుస్తకాలలో రాయటం జరిగింది. వైశంపాయనుడు వాళ్ళు చెప్తున్నారు. తస్య తద్వచనం శ్రుత్వా దుష్టద్యుమ్నో బ్రవీద్వచః. ఆ మాట వినంగానే దుష్టద్యుమ్నుడు అంటున్నాడు, బ్రాహ్మణో వాధ రాజన్యో వైశ్యో వా శూద్ర ఏవ వా ఏతేషాం యో ధనుశ్రేష్టం సజ్జం కుర్యాద్విజోత్తమ. బ్రాహ్మణుడైనా సరే, వా వా అనే పదానికి అర్థం లేకపోతే, బ్రాహ్మణుడు గాని లేక రాజన్య రాజులు గాని క్షత్రియులు గాని, వైశ్యోవా వైశ్యులు గాని, శూద్ర ఏవవా శూద్రులైనా సరే అని అందంగా పలికాడు. అంటే చాతుర్వర్ణ్యాల వారు ఎవరైనా సరే, ఏతేషాం యో ధనుశ్రేష్టం, ఈ ధనుశ్రేష్టాన్ని ఎవరైతే, యో అంటే ఎవరైతే, సజ్జం కుర్యాద్ ద్విజోత్తమ, సజ్జం కుర్యాత్ ఈ లక్ష్యాన్ని ఛేదించి ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదిస్తే గనక, ఓ బ్రాహ్మణోత్తమ, తస్మై ప్రదేయా భగిని, భగిని అంటే సోదరి, నా సోదరిని తస్మై ప్రదేయ అతనికి ఇవ్వబడుతుంది. సత్యముక్తం మయా వచః, నేను సత్యమే పలుకుతున్నానయ్యా అంటే ప్రతిజ్ఞ చేసినట్టుగా మరి చెప్తున్నాడు చక్కగా. సందేహాన్ని నివృత్తి చేశాడు ఇక్కడ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చాతుర్వర్ణ్యాల వారు ఎవరైనా సరే అనుకున్నాం. నిన్నటి ప్రవచనంలో కర్ణుడు ఎక్కువ పెట్టినప్పుడు, అందుకే ఈ పాఠంలో ఏం జరిగిందంటే, వెంట్రుక వాసిలో కర్ణుడు ప్రయోగించినటువంటి లక్ష్యం తప్పిపోయింది, కొట్టలేకపోయాడు అని స్వయంగా ఇచ్చారు. అంతేగాని ద్రౌపది వచ్చి కర్ణుడిని నివారించింది, నేను సూతపుత్రుని చేసుకోను అని చెప్పి వాదించడం అనేటువంటిది ఈ పాఠం ప్రకారం సమంజసం కాదు. ఈ పాఠంలో, గత పాఠంలో ఏం చెప్పాం నిన్నటి పాఠంలో అంటే, కర్ణుడు ప్రయోగించినటువంటిది కేవలం వెంట్రుక వాసిలో ఆ లక్ష్యం తప్పిపోయింది. మిగతా వాళ్ళది ఏమన్నా మినబద్దంత కంది బద్దంత అంటూ ఇచ్చాడు, మాట మాత్రం అంటూ ఇచ్చాడు. అలాగే అందువలన ఇక్కడ వర్ణభేదం అనేటువంటిది ఎక్కడా చూపించటం లేదు ఈ విషయంలో. అది మనం తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. సరే అనుకున్నాడు. ఇక వెంటనే ఎక్కువ పెట్టేశాడా అర్జునుడు? కాదు. తతః పశ్చాన్మహాతేజాః పాండవో రణదుర్జయః. రణదుర్జయః యుద్ధంలో దుర్జయుడైనటువంటి ఆ పాండవుడు. దుర్జయుడు అంటే గెలవటం అసాధ్యమైనటువంటి వ్యక్తిని దుర్జయుడు అని పిలుస్తాం. అమ్మో వీడిని మనం గెలవలేనురా బాబోయ్ అనుకునేటువంటి వాడు ఎవరై అంటే అర్జునుడు. అటువంటి అర్జునుడు పాండవుడు సహా తద్ధను పరిక్రమ్య ప్రదక్షిణమధాకరోత్. అది ఎలాంటి ధనుస్సు అయినా సరే వెంటనే దానికి ఏం చేశాట, గౌరవంగా పరిక్రమ్య ప్రదక్షిణం, ఒక్కసారి ముమ్మార్లు ఆ ధనస్సుకి ప్రదక్షిణ చేశాట, నమస్కారం చేశాట. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, క్షత్రియులైనటువంటి వాళ్ళకి ఆయుధాలే సర్వస్వం, అవే గొప్పవి. ద్రౌపదీదేవి కూడా సభాపర్వంలో వాళ్ళ ఆయుధ సహితంగా వదిలిపెట్టండి అని చెప్పి కోరుకుంటుంది ధృతరాష్ట్రుడు, ఆయుధ సమేత. అంతేకాకుండా ఇంకా కొద్ది అధ్యాయాల తర్వాత ద్రౌపదినే పరీక్షిస్తాడు. వీళ్ళు బ్రాహ్మణుల క్షత్రియుల అని ఒక పరీక్ష పెడతాడు వీళ్ళు. ఒకవైపు అంతా ఆయుధాలు పెడతాడు, రెండో వైపు అంతా భోజనాలు పెడతాడు, తిండి పదార్థాలన్నీ పెడతాడు. బ్రాహ్మణులు అయితే ఎటు వెళ్తారు? భోజనాల వైపు వెళ్తారు. క్షత్రియులు అయితే ఎటువైపు వెళ్తారు? ఆయుధాల వైపు వెళ్తారు. ఈ బ్రాహ్మణ వేషాల్లో ఉన్నటువంటి పాండవులందరూ ఆయుధాల వైపు చూస్తారు, అటు వెళ్ళిపోతారు. సహజమైనటువంటి బుద్ధి అటు వెళ్ళిపోతుంది. ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఎందుకంటే అదే విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆయుధాలు కాదు, పెన్ను పుస్తకాలు ఇవి ప్రధానం. వాడికి దండం పెట్టుకోవడం, నమస్కారం చేసుకోవడం, పరీక్షలకు వెళ్ళడం ఇది ప్రధానం. కాబట్టి ఎవరికి ఏది ముఖ్యమో అది తెలుసుకుంటూ ఉంటాం. సహా తద్ధను పరిక్రమ్య ప్రదక్షిణ వధాకరో, దానికి ప్రదక్షిణ చేసి ముమ్మార్లు నమస్కారం చేసుకుని అప్పుడు ప్రణమ్య శిరసా దేవం, ఈశానం, ఈనం అని పడింది అక్కడ, ఈశానం అని ఉండాలి. దేవం ఈశానం వరదం ప్రభు, మొట్టమొదట ఈశ్వరుణ్ణి శిరసా ప్రణమ్య తల వంచి ఆ పరమేశ్వరుడికి నమస్కారం ధ్యానం చేసుకున్నాడు. వరదం ప్రభు, ఎట్లాంటి పరమేశ్వరుడు? వరదం, వరదం, దమ్ అంటే ఇచ్చేవాడు. ఏమిస్తాడయ్యా అంటే వరం దం, వరాలను ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుని, ప్రభువైనటువంటి ఈశ్వరుని శిరసా ప్రణమ్య, ముందు శిరసు వంచి నమస్కారం చేసుకున్నాడు. తర్వాత మనసులో ఉన్నటువంటి పరమాత్ముడు, అక్కడ ఆసీనుడై ఆనందిస్తూ చేతురూపుతున్నటువంటి పరమాత్ముడు, కృష్ణం చ మనసా కృత్వా జగృహే చార్జునో ధను, కృష్ణుని మనసారా ధ్యానించి
జగృహే చ అర్జునో ధను. అర్జునుడు ఆ ధనస్సుని జగృహే అలా హస్తగతం చేసుకున్నాడు, అవలీలగా ఎత్తేసాడు ఆ ధనస్సుని కాస్త. ఎప్పుడైతే నమస్కారం చేసుకున్నాడో, పరమేశ్వరుని ధ్యానం చేసుకున్నాడో, కృష్ణుడిని మనసులో తలుచుకున్నాడో, శరణాగతుడై, అంటే ఏ పనైనా కష్టసాధ్యమైతే మన కష్టమైనటువంటి పని భగవంతుడిని శరణు వేడుకుంటే శరణాగతుడైనటువంటి వాడికి ఎంతటి బరువైనటువంటి ధనస్సు అయినా సరే సునాయాసంగా అది మారిపోతుంది అంటానికి ఇవన్నీ సందర్భం. యత్పార్థివై రుక్మసునీధ వక్త్రైరాధేయ రాధేయ దుర్యోధన శల్యసాల్వై తదా ధనుర్వేద పరైర్నృసింహై కృతం న సజ్జం మహతోపి యత్నాత్. ఎట్లాంటి ధనస్సు ఆ ధనస్సు అనేది మళ్ళీ వర్ణిస్తున్నారు. మహామహానుభావులైనటువంటి వీరులైనటువంటి వాళ్లే ఎత్తలేనటువంటి ధనస్సు అని చెప్తున్నారు ఇక్కడ. యత్ యత్ పార్థివై, ఏ పార్థివులైతే, ఏ రాజులైతే, ఎట్లాంటి వాళ్ళు, రుక్మ సునీధ వక్త్రై, వక్త్రుడు, సునీధుడు, రుక్ముడు, రాధేయుడు, దుర్యోధనుడు, శల్యుడు, సాల్వుడు మొదలైనటువంటి ధనుర్వేద పరులందరూ కూడా అసలు ఎక్కువ పెట్టలేనటువంటిది, లక్ష్యం సాధించలేనటువంటి నృసింహులు, రాజసింహాలందరూ కూడా వెనుతిరిగినటువంటి, ఎక్కువ పెట్టలేనటువంటి ఆ ధనస్సుని ఇప్పుడు ఈ అర్జునుడు తదర్జునో వీర్యవతాం సదర్ప తదైంద్రిరింద్రావరజ ప్రభావ సజ్జం చక్రే నిమిషాంతరేణ శరాంశ్చ జగ్రాహ దశార్థ సంఖ్యాన్. అర్జునుడు ఎట్లాంటి అర్జునుడు? వీర్యవతాం సదర్ప, గొప్ప పరాక్రమవంతుడైనటువంటి వాడు. అంతేకాకుండా ఇంద్రావరజ ప్రభావ, ఐంద్రి అనే పదం ఇచ్చారు ఇక్కడ. ఇంద్రుని కుమారుడు ఐంద్రుడు అంటే అర్జునుడు. ఆ అర్జునుడు ఇంద్రావరజ ప్రభావ, దేవేంద్రుని యొక్క అనుగ్రహంతో ఉన్నటువంటి వాడు, ఆయన ఆశీస్సులతో పొందినటువంటి వాడు. సజ్జం చక్రే నిమిషాంతరేణ, ఒక్క నిమిష కాలంలోనే చక్కగా ఆ ధనుస్సుని ఎక్కువ పెట్టడం, దానికి వింటిని నారి సాధించడం, శరములు అక్కడ ఉన్నటువంటి శరాలను తీసుకున్నట్ట. ఎన్ని శరాలు? శరాంశ్చ జగ్రాహ దశార్థ సంఖ్యాన్. ఎన్ని బాణాలు తీసుకున్నాడు, ఆ బాణాలని ఒక్కసారి సంధించాడా, ఒక్కొక్కటి విడివిడిగా సంధించాడా అనేటువంటి వివరం కూడా ఇస్తున్నారు వ్యాసుడు వారు. దశార్థ అన్నారు ఇక్కడ. దశ ప్లస్ అర్ధ. దశ అంటే 10, 10 బాణాలు కాదు ఇక్కడ తీసుకున్నది. అర్ధం అంటే సగం, 10లో సగం. దశార్థ. ఎప్పుడు కూడా సంస్కృత శ్లోకాలలో సంఖ్యలు చెప్పేటప్పుడు ఇలాంటి చెప్పడం జరుగుతుంది. త్రయత్రింశత్ అని ఒకసారి వర్ణిస్తారు, సప్తత్రింశత్ అంటారు, సప్తత్రయ అంటారు. అంటే 7x3 వేసుకోవాలి ఒకసారి, మల్టిపుల్ చేసుకోవాలి ఒకసారి, కాసేపు కూడుకోవాలి ఒకసారి, కాసేపు సొగభాగం. ఇక్కడ దశ అర్ధ అన్నారు, 10లో సగమే, అంటే 5 బాణాలని మాత్రమే తీసుకున్నారు. ఇలా ఎందుకు వాడతారు అంటే ఛందోబద్ధంగా శ్లోక పాదాలు పూరించడం కోసం అంటే విశేషంగా వాడతారు. అంతేకాకుండా పాఠకులకి మనం నేర్చుకునేటువంటి ఉద్దేశం, ఇలా కూడా ప్రయోగించవచ్చు అనేటువంటిది నేర్పుని మనకు తెలియట్లేదు. దశార్థ సంఖ్యాన్, 5 బాణాలని తీసుకున్నాడు, 5 బాణాలని పెట్టాడు లక్ష్యానికి. వివ్యాధ లక్ష్యం నిపపాత తచ్చ ఛిద్రేణ భూమౌ సహసాతి విద్ధం తతోంతరిక్షే బభూవనాద సమాజ మధ్యే చ మహాన్నినాద. వచ్చింది శుభగడయ. అదేదో ముహూర్తాల్లో పైన శిరస్సు పైన పెడతారు చూసారా, అట్లాంటి ముహూర్త సమయం ఏదైతే ఉందో, జీలకర్ర బెల్లం పెట్టేటువంటి ముహూర్తం లాగానే ఇక్కడ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభగడియ రానే వచ్చింది. క్షణకాలంలో లక్ష్యాన్ని సాధించేశాడు. వివ్యాధ లక్ష్యం నిపపాత తచ్చ, లక్ష్యాన్ని ఛేదించడం అయిపోయింది, ఆ లక్ష్యం కాస్త భూమి మీద పడిపోవటం అయిపోయింది. నిపపాత తచ్చ ఛిద్రేణ భూమౌ సహసాతి విద్ధం, సహసా వెంటనే కొట్టిన వెంటనే అది కాస్త ఛిద్రం అయిపోయి నేల మీద పడిపోయింది ఆ లక్ష్యం కాస్త. అప్పుడు అంతరిక్షంలో ఈ శుభ ముహూర్తం కోసం నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి నాదాలు చేస్తున్నారు. అంతరిక్షే బభూవ నాద, నాద కోలాహలం, ఆనంద జోలికలతో ఉన్నారు అందరూ. గంధర్వ అప్సరసులు, తాండవాలు, యక్షులు, కిన్నెరలు, దేవతలందరూ కూడా. సమాజ మధ్యే చ మహాన్ నినాద, అటు పైలోకంలోను ఇటు సమాజ మధ్యలోను అంటే సభా మధ్యలోను అన్ని చోట్ల గొప్ప నాదాలతో ఆశీస్సులతో. పుష్పాన్ని దివ్యాన్ని వవర్ష దేవ, దేవతలు పుష్పవర్షం కురిపించేస్తున్నారు. దివ్యమైనటువంటి పుష్పాలు కూడా. దివ్యాని పుష్పాన్ని దేవ వవర్ష, వర్షం అంటే వర్షం కురిపించడం, వవర్షం. పార్థస్య మూర్ధ్ని, ఎక్కడ అంటే ప్రదేశం. పార్థస్య మూర్ధ్ని, మూర్ధ్ని అంటే శిరస్సు. అర్జునుడి యొక్క శిరోభాగాన ద్విషతాం నిహంతు, ద్విషతాం నిహంతు అని ఇచ్చారు.
ద్విషతాం అంటే శత్రువుల్ని జయింపగలిగినటువంటి వాడు. ద్విషతాం నిహంతు, శత్రువుల్ని మర్దించి శత్రువుల్ని జయించేటువంటి ఆ అర్జునుడు మూర్ధి, ఆ పార్థుని యొక్క శిరస్సును చక్కగా పుష్పవృష్టి కురిపించారు. చేలాని విభి చేలాన్ని వివ్యధుస్తత్ర బ్రాహ్మణాశ్చ సహస్రశః, సహస్రశః వేలాది మంది బ్రాహ్మణులు చేలాని వివ్యధు తత్ర, చేలములు అనే పదానికి అర్థం వస్త్రములు. వాళ్ళ ఉత్తరయాలు ఉంటాయి చూసావా బ్రాహ్మణులు, అక్కడ ఆ ఉత్తరయాలన్నీ తీసి హాయిగా ఏదో జెండా ఊపినట్టుగా ఊపుతున్నారట ఆనందోళికలు. కొంతమంది మనం ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు భారతదేశం ఇండియా జయిస్తున్నదనగానే అక్కడ వెంటనే వాళ్ళు ఊపుతూ ఉంటారు, జెండాలు ఊపే వాళ్ళు ఊపుతుంటారు, కోలాహలం చేస్తుంటారు, డప్పులు కొడుతూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు, అన్ని రకాలు. ఇక వాళ్ళు చేయనటువంటి ఉత్సాహం లేదు. అక్కడ బ్రాహ్మణులు కూడా మన బ్రాహ్మణుల నుంచి వెళ్ళినటువంటి వాడు కొడుతున్నాడు, ఈ సందర్భం చేస్తున్నాడు. చేలాని అంటే వస్త్రాలు, ఉత్తరీయాలు. వివ్యధుస్తత్ర బ్రాహ్మణాశ్చ సహస్రశః, ఎంతమంది, వేలాది మంది బ్రాహ్మణులు అంటున్నారు. విలక్షితాస్తత్ విలక్షితాస్తతశ్చ తతశ్చక్రుః హాహాకారాంశ్చ సర్వశః, సర్వశః మొత్తం సర్వహం, అన్ని ప్రాంతాల నుంచి అన్ని దిక్కుల నుండి ఆహాకారాలు, నాదాలు, ఆనంద పరవశులైపోతున్నారు. జ్ఞపతం జ్ఞపతంశ్చాత్ర నభసః, నభస్సు అంటే ఆకాశం, ఆకాశము నుండి పడిపోతున్నాయట. ఏమిటి? జ్ఞపతంశ్చాత్ర నభసః సమంతాత్ పుష్పవృష్టయః, పుష్పవృష్టిలు, అనేకమైనటువంటి పుష్పవృష్టిలు, రకరకాలైన సమూహాలు అలా పుష్పవృష్టి కురిపిస్తున్నాయి. శతాంగాని చ తూర్యాణి వాదకా సమవాదయన్, శత అంగాని తూర్యాణి, అనేక రకాలైనటువంటి వాయిద్యాలు, మంగళకరమైనటువంటి వాదనలు అన్ని వినిపిస్తున్నాయి. సూత మాగధ సంఘాశ్చ, సూత మాగధులు అంటే వంది మాగధులు, సూత మాగధులు అంటారు. అంటే చక్కగా ప్రశంసించేటువంటి పొగడ్తలతో ముంచేటటువంటి వాళ్ళని సూతమాగధులు, వంది మాగధులు అంటూ ఉంటారు. రాజు వస్తున్నప్పుడు రాజాదిరాజ మహారాజా అంటే ఎవరైతే ప్రశంసిస్తూ ఉంటారో అట్లాంటి ప్రశంసా పురుషులు సూతులు, మాగధ సూత మాగధ సంఘాశ్చాపి స్తువం స్తువం తత్ర సుస్వరాహ, మంచి సుస్వరమైనటువంటి స్వరాలతో, చక్కటి మధురమైనటువంటి వాక్కులతో ఈ ఎక్కుపెట్టినటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి స్తువం చేశారట, స్తోత్రం చేశారు. తం దృష్ట్వా ద్రుపదః ప్రీతో బభూవ రిపుసూదనః, సహ సైన్యశ్చ పార్థస్య సాహాయార్థం యేష సహ, ఆనంద పరవశుడైపోయాడు ఒక్కసారిగా ద్రుపదుడు. ద్రుపదః ప్రీతో బభూవ రిపుసూదనః, రిపుసూదన అంటే శత్రుమర్దనుడైనటువంటి ద్రుపదుడు చాలా పరమానంద భరితుడైపోయాడు. ఇంతమంది మహావీరుడు ఎక్కువ పెట్టలేనిది, అసలు అమ్మాయి పెళ్లి అవుతుందా లేదా అని దిగులు పడుతున్నటువంటి వాడు, అర్జునుడే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టినటువంటి వాడు ఇతను వచ్చి వివాహం చేసుకున్నాడు, ఇతను వచ్చి ఈ లక్ష్యాన్ని ఛేదించాడు, మనసులో ఆనందం. అయితే ఇతడు అర్జునుడా కాదా అనే సందేహం గురించి వివరంగా మనం తర్వాత వచ్చే పాటను మనం చెప్పుకుందాం. ఇప్పుడు సమయానుకూలంగా ఈ ప్రశ్నలు చెప్పుకుందాం. ఈ పద్యాల వరకు ఈ పూర్తి చేసుకుందాం. ఇక్కడ ఆ సందర్భాన్ని పురస్కరించిన ద్రౌపది తండ్రి సంతోషపడి సహ సైన్యస్య పార్థస్య సహాయార్థం ఏష సహ, అక్కడ స్వయంవరంలో గెలిచినటువంటి పార్థుడికి సహాయంగా సైన్యంతో పాటుగా వచ్చేసాడట. సహ సైన్యస్య, సైన్యాన్ని తీసుకుని వచ్చేసాడు. ఇతరికి ఏ అపకారం జరగకూడదు. ఈ సందర్భంలో ఎంతో మంది రాజులు మరి అక్కడ కొంచెం కోపోద్రిక్తులుగా ఉండేటువంటి సందర్భం ఉంటుంది అని గ్రహించేశాడు అప్పటికే ద్రుపదుడు. కాబట్టి పార్థుడికి సహాయంగా సైన్యాన్ని తీసుకొచ్చాడు. ఈయనకి సహాయమా పార్థుడికి? సరే, తెలియదు కాబట్టి పాపం తెచ్చుకున్నాడు. ఎందుకంటే తర్వాత రాబోయే యుద్ధంలో ద్రుపదుడిని కాపాడేటువంటి వాడు పార్థుడే. తస్మిన్స్తు శబ్దే మహతి ప్రవృద్ధే యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః ఆవాసమేవోపజగామ శీఘ్రం సార్థం యమాభ్యాం పురుషోత్తమాభ్యాం. ఇక అక్కడి నుంచి తస్మిన్స్తు శబ్దే మహతి ప్రవృద్ధే అన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి వాయిద్యాలు, శబ్దాలు వినిపిస్తూ ఉంటే, బ్రహ్మాండమైనటువంటి నాదాలు వినిపిస్తూ ఉంటే, యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః, ధర్మాత్ములలో శ్రేష్టమైనటువంటి యుధిష్ఠిరుడు, ఇక్కడ ప్రధానమైనటువంటి ధర్మరాజు గురించి చెప్తున్నారు. ఆయన కూడా బ్రాహ్మణ వేషంలోనే ఉన్నారు. ఆయన ఆసనాల నుండి, ఆయన కూర్చున్నటువంటి ఆసనము నుండి సోదరులతో పాటుగా లేచాట. ఆవాసమేవోపజగామ శీఘ్రం, వెంటనే అయిపోయింది స్వయంవర మండపంలో ఆ పని అయిపోయింది కాబట్టి
ఆయన కూర్చున్న ఆసనం నుంచి ఆవాసం, ఆయన నివాస భవనానికి వెళ్తున్నట్ట. ఎవరితో పాటు? యమాభ్యాం సార్ధం అన్నారు. యమౌ అనే పదానికి అర్థం ఏంటంటే కవలలు అని అర్థం. యమాభ్యాం అంటే ఇద్దరు కవలలు ఎవరున్నారు అక్కడ అంటే అశ్విని దేవతలతో పుట్టినటువంటి నకుల సహదేవులతో పాటుగా వెళ్ళాడట. భీముణ్ణి తీసుకెళ్ళలేదే అంటే భీముణ్ణి అక్కడే ఉంచాడు. వీళ్ళిద్దరితో పాటు ఆ రెండు తమ్ముళ్ళు వెళ్దాం పదండి అన్నాడు. భీముడు అక్కడే ఉన్నాడు, వీళ్ళిద్దరితో పాటు పెట్టారు. ఎందుకంటే జరగబోయేదంతా ఆయనకి తెలుసు. కాబట్టి భీముడు ఇక్కడ ఉండాలి, అర్జునుడికి తోడు ఉండాలి, వాళ్ళిద్దరు కలిసి వస్తారు. భీమార్జునులు ఇద్దరు ఒక జట్టు. సార్ధం యమాభ్యాం పురుషోత్తమాభ్యాం. యమాభ్యాం ఎటువంటి యమాభ్యాం, ఎటువంటి కవలలు వాళ్ళు? పురుషోత్తమాభ్యాం, పురుషోత్తములైనటువంటి కవలైనటువంటి అశ్విని దేవత అంశలతో పుట్టిన ఆ నకుల సహదేవులతో ఆసనం నుండి నివాసానికి యుధిష్ఠిరుడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే కాసేపట్లో యుద్ధం జరగబోతున్నది. ముందు పెళ్లి, తర్వాత యుద్ధం, పెళ్ళైన తర్వాత యుద్ధం. ముందు ఈ శుభ సందర్భంలో ఆనంద పరవశురాలైపోయింది ద్రౌపదీదేవి. ఈ శుభకటి కోసం చూస్తున్నది. విద్ధంతు లక్ష్యం ప్రసమీక్ష్య కృష్ణ పార్థం చ శక్ర ప్రతిమం నిరీక్ష్య స్వభ్యస్తరూపాపి నవేవ నిత్యం వినాపి హాసం హసతీవ కన్యా. ఇదంతా లక్ష్యం ఛేదించడం అనేటువంటిది చూసినటువంటి కృష్ణ ద్రౌపదీదేవి ఆ లక్ష్యాన్ని ఛేదించడం, అది కూడా ఎట్లాంటి లక్ష్యం? అది మహా అద్భుతమైనటువంటిది. క్షత్రియులు ఎవరు కూడా సాధించలేనటువంటి లక్ష్యాన్ని ఈయన సాధించారు కదా అనేటువంటి ఆనందంతో పార్థం చ శక్ర ప్రతిమం నిరీక్ష్య, పార్థుణ్ణి చూసి బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుని, ఎట్లాంటి వాడు? శక్ర ప్రతిమం, శక్రుడు అంటే దేవేంద్రుడు, దేవేంద్రుడితో పరాక్రమంలో సమానమైనటువంటి ఆ అర్జునుణ్ణి చూసి నిరీక్ష్య స్వభ్యస్తరూపాపి నవేవ నిత్యం వినాపిహాసం హసతీవ కన్యా. వినాపిహాసం, చిరునవ్వులు ఒలికిస్తూ కాస్త సిగ్గుపడుతూ, రూపం కొత్తదే, ఆ మహానుభావుడి రూపం కొత్తదే అని చెప్పి ఆ మహానుభావుడి దగ్గరికి సిగ్గుపడుతూ వచ్చింది. స్వయంవర మాలకితో పాటుగా ఆయన మెడలో అలంకరించడానికి వచ్చింది. మదాదృతేపి స్ఖలతీవ భావై, మదాదృతేపి స్ఖలతీవ భావై అంటే వచ్చినటువంటి భావాలని అణుచుకుంటూ, స్ఖలతీవ భావై వాచా వినా వ్యాహరతీవ దృష్ట్యా. వాచా వినా అంటే ఎక్కువ ఏమీ మాట్లాడకుండా, వ్యాహరతీవ దృష్ట్యా తన చూపులతోనే చెప్పవలసినటువంటివన్నీ చెప్తూ, ఏమీ మాటలేం లేవు, ఇంకా చూపులతోనే మాటలా అన్నట్టుగా అలా ఆనంద పరవశురాలైపోయి ద్రౌపదీదేవి ఆదాయ శుక్లం వరమాల్యదామ జగామ కుంతీ ఉత్స్మయంతి. ఆదాయ శుక్లం వరమాల్యం. ఆ వరమాల ఎలాంటి వర్ణంతో ఉందంటే శుక్లవర్ణమైనటువంటి తెల్లగా స్వచ్ఛంగా ఉన్నటువంటి వరమాలని, స్వయంవర మాలికని ఆదాయ గృహ్ణాయ అంటే తీసుకుని జగామ కుంతీసుతుడైనటువంటి ఆ అర్జునుని మెడలో ఉత్స్మయంతి. గత్వా చ పశ్చాత్ ప్రసమీక్ష కృష్ణ పార్థస్య వక్షస్య విశంకమాన క్షిప్వాస్రజం పార్థివ వీరమధ్యే వరాయ వవ్రే ద్విజసంఘ మధ్యే. ద్విజసంఘ మధ్యం, బ్రాహ్మణ సంఘ మధ్యంలోంచి వచ్చినటువంటి ఆ వరుడి యొక్క వక్షస్థలం మీద అలా ఆ మెడలో ఈ స్వయంవర మాలని, స్రజం అనే పదం చూసారా, స్రజము అంటే మాల, స్వయంవర మాల. ఆ మాలని కాస్త ఈ ద్రౌపదీదేవి కృష్ణ గత్వా చ పశ్చాత్ ప్రసమీక్ష కృష్ణ, చక్కగా సరైన సందర్భం అవి చూసుకుని, నాన్నగారు పక్కనున్నారు, దుష్టజమ్నుడు ఉన్నాడు, అన్నగారు ఉన్నారు, ద్రౌపదీదేవి అక్కడికి వచ్చి పార్థస్య వక్షస్య విశంకమాన, ఎటువంటి అనుమానము లేకుండా బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నటువంటి ఆ పార్థుడి యొక్క వక్షస్థలం మీద ఆనందంగా ఆ కంఠంలో అలంకారంగా ఈ స్వయంవర మాలకని క్షిప్వా స్రజం పార్థివ వీర మధ్యే. పార్థివ వీరులు అనే పదానికి అర్థం రాజవీరుల మధ్యలో, అనేకమైనటువంటి క్షత్రియ వీరుల మధ్యలో ఉన్నటువంటి ఆ మహావీరుణ్ణి ఈ స్రజంతో, ఈ మాలతో వరించింది. వరాయ వవ్రే, వరాయ అనే పదానికి అర్థం వరుడైనటువంటి ఈ పార్థుణ్ణి వవ్రే వరించింది ఈ కన్య ద్రౌపది.
ద్విజ సంఘ మధ్యే. ఇంతమంది పార్థివ వీరుల మధ్యలో ఈ ద్విజ సంఘ మధ్యలో ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని వరించింది. ఎలా ఎలా వరించింది అనేది వర్ణిస్తున్నారు వ్యాసులు. సచీవ దేవేంద్రమధాగ్నిదేవం స్వాహేవ లక్ష్మీశ్చ యథా ముకుందం ఉషేవ సూర్యం మదనం రతీవ మహేశ్వరం పర్వతరాజపుత్రి. అలా వరించిందయ్యా ద్రౌపదీదేవి ఈ అర్జునుడిని. ఎలా అంటే ఇంద్రుడు సచీదేవిని వరించినట్టుగా, అగ్నిదేవుడు స్వాహాదేవిని వరించినట్టుగా, లక్ష్మీదేవి ముకుందుణ్ణి వరించినట్టుగా, అలాగే ఉషాదేవి సూర్యుణ్ణి వరించినట్టుగా, రతీదేవి మన్మధుణ్ణి వరించినట్టుగా, పర్వతరాజపుత్రి అయిన పార్వతి మహేశ్వరుని వరించినట్టుగా వరించిందని ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. సచీవ దేవేంద్రం అధ అగ్నిదేవం స్వాహేవ లక్ష్మీశ్చ యథా ముకుందం ఉషేవ సూర్యం మదనం రతీవ. మదనుడు అంటే మన్మధుడు. రతీదేవి మన్మధుడిని వరించినట్టుగా, మన్మధుడు రతీదేవి వరించినట్టుగా, మహేశ్వరం పర్వతరాజపుత్రి పార్వతీదేవి పర్వతరాజపుత్రి పార్వతి అలా వరించారు. సతాముపాదాయ విజిత్య రంగే ద్విజాతిభిర్స్వైరభిపూజ్యమానః రంగాన్నిరక్రామదచింత్య కర్మ పత్న్యా త్వయా పత్న్యా తయా చాప్యనురంగ అనురంగ అనుగమ్యమానః. తాం ఉపాదాయ. తాం ఉపాదాయ అంటే ఆమెను తీసుకుని, ఆ ద్రౌపదీదేవిని తీసుకుని ఇక రంగ మధ్యంలోంచి అర్జునుడు కదిలాడు తన యొక్క నివాసాన్ని. తాం ఉపాదాయ విజిత్య రంగే. రంగంలో వీళ్ళందరినీ ఓడించి ఆయన మాత్రమే గెలిచి ఇదిగో ఈ కన్యారత్నంతో పాటుగా ద్విజాతిభి స్త్రైరభిపూజ్యమానః. ద్విజాతిభి అంటే బ్రాహ్మణోత్తముల చేత పూజించబడుతూ బ్రాహ్మణోత్తముల మధ్యలో ఈ అర్జునుడు రంగాన్ నిరాక్రమాత్. నిరాక్రామత్ అంటే అక్కడి నుంచి వెనక్కి మరలటం. ఆ స్వయంవర మండపం నుంచి వెనక్కి మరలాడు. అచించ కర్మ. అద్భుతమైనటువంటి కర్మని నెరవేర్చి పత్న్యాతయా. భార్యతో పాటుగా ద్రౌపదీదేవితో పాటుగా చాప్యనుగమ్యమానః. ఆయన్ని అనుసరిస్తున్నటువంటి భార్య అయినటువంటి ద్రౌపదితో పాటుగా అర్జునుడు రంగం నుంచి వెనక్కి మరలాడయ్యా అంటూ 203వ అధ్యాయంలో సమాప్తి చేశారు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి 3,000 సమాప్త. 3,200 అధ్యాయం 203వ అధ్యాయం సమాప్తం. వచ్చే అధ్యాయంలో క్షత్రియులందరూ కూడా అవమానంగా భావించి ఇంతమంది క్షత్రియుల వీరులుండగా ఒక బ్రాహ్మణోత్తముడికి ఇచ్చి వివాహం జరిపించడానికి ద్రుపదుడు సంకల్పించాడని ద్రుపదుడి మీద యుద్ధానికి రాబోతారు. ఆ సన్నివేశం చూసి అర్జునుడు ఇక అసలైనటువంటి ధనస్సుని తీస్తాడు. ఇప్పుడు స్వయంవరం ధనస్సు ఎక్కుపెట్టాడు. ఇప్పుడు అసలైన ధనస్సును ప్రతాపాన్ని చూపిస్తాడు. వెనకాల అండగా భీముడు ఊచకొత కోస్తాడు ఆ రాజులందరూ. అందువల్ల భీముడు ఆగాడు అక్కడ. ఈ సన్నివేశం తెలిసినటువంటి ధర్మరాజు మెల్లగా పక్కకి తప్పుకున్నాడు. యుద్ధం జరగబోతుంది అనే విషయం తెలిసి ధర్మరాజు నకుల సహదేవుడు పక్కకి వచ్చేశారు. పెద్దవాళ్ళిద్దరూ భీమార్జునులు ఇద్దరు కూడా ఆ ద్రుపదుణ్ణి రక్షించి ఈ కన్యను తీసుకువెళ్ళటం అనేటువంటిది రాబోయే అధ్యాయంలో రాజులతో యుద్ధం ఎలా చేశారు, వాళ్ళని ఎలా జయించారనేది చెప్పబడుతుంది. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద ప్రశ్నం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.